చూస్తున్నాం హైదరాబాద్ నాంపల్లిలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో, అది గ్రిల్స్ ఉన్నటువంటి ఆ లిఫ్ట్, ఆ లిఫ్ట్లో 4 ఏళ్ల అర్ణవ్ అనేటువంటి ఒక బాబు ఇరుక్కుపోయాడు. అర్ణవ్ని కాపాడేందుకు అక్కడికి డిఆర్ఎఫ్ సిబ్బంది వచ్చింది. అంటే ఎంతటి స్థాయిలో అక్కడ ఇబ్బంది తలెత్తిందని మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు చూడండి, సహాయక చర్యలకు సంబంధించి ఆ సిబ్బంది చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలు మనం చూస్తున్నాం. ఒక్కసారిగా సడన్ గా లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. పై ఫ్లోర్ కింది ఫ్లోర్కి మధ్యలో ఆ ముందుగా ఉన్నటువంటి ఆ వాల్ ఆ సందర్భంలో ఆగిపోయింది. అది 2 ఫ్లోర్ల మధ్యలో ఇరుక్కుపోయింది. ఎటువంటి ఆక్సిజన్ అందడం లేదు, ఊపిరాడడం లేదు. బాబు అరుపులు కేకలు వినిపించాయి. వెంటనే సిబ్బందికి దగ్గర ఉన్నటువంటి డిఆర్ఎఫ్ పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. ఆ లిఫ్ట్ గ్రిల్ని విరగొట్టి బాల్ని బయటకు తీశారు. నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు అర్ణవ్ని. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. లిఫ్ట్లో ఇరుక్కుపోవడంతో అర్ణవ్కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆక్సిజన్ అందకపోవడంతో అవయవాలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. బహుశా పాపం ఆయన ఆ స్థాయిలో ఆరోగ్య పరిస్థితి విషమించింది అని అంటే చాలాసేపు పాటుగానే అక్కడ అందులో ఇరుక్కుపోయి ఉంటాడు. ఆ లిఫ్ట్ 2 ఫ్లోర్ల మధ్యలో ఇరుక్కుపోయింది. ముందుగా మనం చూస్తూ ఉంటాం గ్రిల్స్ దాంట్లో చాలా పెద్ద ప్రమాదం. అది గ్రిల్స్ దాంట్లో ఇరుక్కుపోతే అది బయటికి రాదు, అది ఐరన్గా ఉంటుంది. కట్ చేయాలన్నా చాలా ప్రమాదమే. ఒకవేళ గ్లాస్ లాంటిది అయినా కూడా బ్రేక్ చేయొచ్చు. కానీ ఈ గ్రిల్స్ లాంటి దాని సందర్భంలో చాలా పెద్ద ప్రమాదమే పొంచి ఉంటుంది. సో మధ్యలో 2 ఫ్లోర్స్ మధ్యలో ఇరుక్కుపోయినటువంటి లిఫ్ట్ కారణంగా ఒకసారిగా ఆక్సిజన్ అందకపోవడం, ఆ బాబు అక్కడ అరుపులు కేకలు వేయడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ పోలీసులు డిఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చి అక్కడికి వచ్చి ఆ గ్రిల్స్ మొత్తాన్ని కూడా కట్టర్స్తో విరగొట్టేసి ఆ బాబును బయటకు తీసి వెంటనే హుటాహుట్న ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది. ఆక్సిజన్ అందకపోవడంతో చాలాసేపు పాటుగా అక్కడే కొట్టుమిట్టాడి కొంత అనారోగ్య పారినట్టు తెలుస్తోంది. దీంతో పాటుగా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయట. ఆయన్ని కాపాడబోయే సమయంలో చాలా తీవ్రంగా గాయాలు కూడా అయినట్టు తెలుస్తోంది. మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన ఒకవైపు కట్టర్తో ఆ గ్రిల్ని కట్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మరోవైపుగా ఆ బాబు చాలా తీవ్రమైనటువంటి అంటే అప్పటికే కొంత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ఆ లిఫ్ట్లోనే పడుకొని పోయాడు. అక్కడ ఒకవైపు కట్టింగ్ చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. మరోవైపుగా అక్కడ కనబడుతుంది రెడ్ కలర్ సర్కిల్లో ఆ బాబు ఒకవైపు కట్టింగ్ కొనసాగుతోంది. మరోవైపు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి అలా పడుకొని పోయాడు. సో చాలాసేపు తర్వాత శ్రమించాక ఆ అర్ణవ్ని బయటకు తీశారు. తర్వాత నీలోఫర్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపించారు. మెచ్చులో టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్లో చూస్తున్నారు. డిఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది చాలామంది అక్కడికి చేరుకొని ఆ బాబుని రక్షించే పనిచేశారు. ఎట్టకేలకు సురక్షితంగా ఉన్నాడు, కానీ కొంత అనారోగ్య పాలయ్యాడు. పరిస్థితి విషమించినట్టుగా తెలుస్తోంది. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ దేవిక అందిస్తారు. దేవిక, అంతకుముందు ఒకసారి ఆ ఘటనలో ఆయన్ని కాపాడిన తర్వాత స్థానికులు అధికారులు కూడా మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. రాగలిగింది ఆ అపార్ట్మెంట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇక్కడ ఆ పిల్లవాడికి సంబంధించిన తాతయ్య, పిల్లవాడికి సంబంధించినటువంటి మేనత్త వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఇమీడియట్గా వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకు అండ్ 108 వాళ్ళకు ప్లస్ నీలోఫర్ వాళ్ళకు ఫోన్ చేసి అందరినీ పిలిపించడం జరిగింది. పిలిపించేసి ఆల్మోస్ట్ ఇది కట్ చేయాలి. ఎందుకంటే ఈ 2 అంటే గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్కు మధ్యలో పిల్లోడు ఇరుక్కపోయి ఉన్నాడు. లిఫ్ట్కు మరియు ముందర ఉన్నటువంటి వాళ్ళకు మధ్యలో ఇరుక్కపోయి ఉన్నాడు. లోపల ఆర్గాన్స్ ఏమైనా దెబ్బతిన్నాయా అనేది చూడాలి. ఎందుకంటే లిఫ్ట్ అనేది చాలా వెయిట్తో కూడినటువంటి, చాలా వెయిట్. అది కిందికి వస్తుంటే లిఫ్ట్ పైకి వెళ్తుంటుంది. అటువంటి లిఫ్ట్ మధ్యలో ఆగిందంటే పిల్లోడికి ప్లస్ పిల్లోడు ఇరుక్కపోవడం వల్ల ఆగిందంటే పిల్లోడి మీద ప్రెషర్ బాగా పడి ఉంటుంది. ఇంకా గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ వాళ్ళు కష్టపడుతున్నారు డాక్టర్స్, అంతా బాగానే జరగకపోవచ్చు. రైట్, లిఫ్ట్ లో ఇరుక్కున్నాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరిన్ని డీటెయిల్ అప్డేట్స్ స్పాట్ నుంచి మా ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, ఏం జరిగింది? ఆ లిఫ్ట్ లో బాబు ఎలా ఇరుక్కున్నాడు అది కొంచెం బ్రీఫ్ చేసే ప్రయత్నం చేయండి. అంటే లిఫ్ట్ 2 ఫ్లోర్ల మధ్య ఇరుక్కుపోయి ఉందా, లేదంటే ఆ బాబు ఆ గ్రిల్స్ మధ్యలో ఇరుక్కున్నాడా? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, వారాసిగూడలో ఏదైతే ఇప్పుడు మనం అపార్ట్మెంట్లో ఉన్నామో ఇక్కడైతే దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. నిన్న ఏదైతే ఇక్కడ లిఫ్ట్ మనం చూస్తున్నాం, ప్రస్తుతానికి లిఫ్ట్ దగ్గర అయితే ఎటువంటి డోర్ కానీ గ్రిల్ కానీ ఏది లేని పరిస్థితి. అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో ఎవరైతే ఈ బాబు 6 ఏళ్ల బాబు ఉన్నాడో తన ఫ్రెండ్ని కలవడానికి బేగం బజార్ నుంచి వాళ్ళ తాతయ్యని తీసుకొని ఈ అపార్ట్మెంట్కి అయితే రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్లో 301లో తన స్నేహితుడు ఉంటాడు. అతన్ని కలవడానికి ఇక్కడికి, అంటే కలిసి ఆడుకోవడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. పైకి
పైకి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా వాళ్ళ తాతయ్య దిగిపోయారు, ఆ బాబు మాత్రం లిఫ్ట్లోనే ఉన్నాడు. ఒక్కసారిగా డోర్ ఓపెన్ ఉన్నప్పుడే ఆ లిఫ్ట్ టెక్నికల్గా రిపేర్లో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా అది పైకి మూవ్ అవ్వటం జరిగింది. కేవలం ఇక్కడ నుంచే ఆ బాబు ఇలా పైకి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా భయపడి ఆ బాబు లిఫ్ట్లో నుంచి బయటికి వచ్చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ లిఫ్ట్కి మధ్యలో ఇరుక్కుపోయాడని చెప్పొచ్చు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు మనోజ్. ఒక్కసారిగా ఆ బాబు ముందు భాగం ఏదైతే ఉందో అది మొత్తం కూడా కిందకి ఉండటం, అలాగే ఏదైతే పై భాగం ఉందో అంటే తల దగ్గర ఏదైతే భాగం ఉందో అదంతా కూడా పైకి ఉండడం అనేది అసలు ఒకవైపు నుంచి చూసుకుంటే అది ఆ పైన భాగం నుంచి అంటే తల భాగం నుంచి కొంచెం ఆ బాబుకి ఫ్లూయిడ్స్ ఇవ్వటం, ఆక్సిజన్ ఇవ్వటం ద్వారా బాబు పరిస్థితి కొంచెం పర్లేదు అంటూ కూడా తెలుస్తుంది. దాదాపుగా 2.5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంటే 5 గంటల వరకు కూడా మొత్తం ఆ బాబుని బయటికి తీసుకురావడానికి, సురక్షితంగా బయటికి తీసుకురావడానికి దాదాపుగా 3.5 గంటలు పట్టిందని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఈ ఘటన చోటు తెలిసిందో పోలీసులకి అప్పుడే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. నాంపల్లి పోలీసులు, డిఆర్ఎఫ్ అలాగే అంబులెన్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. డాక్టర్లు కూడా ఎంతగానో శ్రమించి బాబుకి అతి జాగ్రత్తగా ఎటువంటి ప్రాణహాని జరగకుండా అన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే బాబుని తీసినట్టుగా తెలుస్తుంది. మనం ఇక్కడ చూస్తున్న మొత్తం కూడా గ్రిల్ని కూడా ఇరగొట్టినట్టుగా మనకు చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇది ఆల్రెడీ టెక్నికల్గా ఎప్పటి నుంచో బాగాలేదు, అప్పటి నుంచి కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి. ఒకవేళ కనుక ఈ లిఫ్ట్ని అప్పుడే కనుక కొంచెం బాగు చేపించి ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ కూడా అపార్ట్మెంట్ వాసులు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ నేను 5 గంటలకి నీలాఫర్ హాస్పిటల్కి అయితే ఆ బాబుని తీసుకుని వెళ్ళడం జరిగింది. బాబు ఆర్గాన్స్ ఏవైతే అంటే పొట్ట భాగం ఏదైతే ఉందో అక్కడ కొంచెం బ్లీడింగ్ అవ్వడం అనేది జరిగింది అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే బాబు పరిస్థితి కొంచెం విషమంగానే ఉంది అంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారని చెప్పొచ్చు. మరి ఏదైనప్పటికీ బాబు త్వరగా కోలుకోవాలని మనం కోరుకోవాలి. మనోజ్, ఒక్కసారి మీరు బ్రీఫ్ చేయండి. అంటే లిఫ్ట్లో ఆ బాబు ఏ ఫ్లోర్ నుంచి ఏ ఫ్లోర్కి వెళ్తున్నాడు? అంటే కొంత పిల్లలు లిఫ్ట్తో ఆడుతూ కూడా ఉంటారు. 4 ఏళ్ల బాబు అంటే బహుశా ఆ రకంగా ఆడుకోవడం ఏదైనా జరిగిందా, లేదంటే పని నిమిత్తం కిందికి వచ్చి పైకి వెళ్తున్నాడా? ఒంటరిగా వెళ్తున్న సమయంలో ఈ రకంగా జరగడం ఎలా చూడాలి? ఒకసారి మీరు బ్రీఫ్ చేయండి అక్కడ నుంచి, ఆ లిఫ్ట్ ఏరియా నుంచి. ఎస్ మనోజ్, బాబు ఏదైతే ఎంట్రన్స్ ఉందో బాబు వాళ్ళ తాత అక్కడి నుంచి ఆ మెయిన్ గేట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి లిఫ్ట్ ఎక్కిన క్రమంలో అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు అంత సక్రమంగానే ఉందని చెప్పొచ్చు. వాళ్ళ తాతయ్యని తీసుకొని పైకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ బాబు కిందకెందుకు వచ్చాడు అంటే వాళ్ళ తాతయ్య లోపలికి వెళ్ళిపోయిన తర్వాత 3rd ఫ్లోర్లో ఇక్కడ నుంచి చూడొచ్చు మనం, ఏదైతే 3rd ఫ్లోర్ ఉందో వాళ్ళ తాతయ్య దిగిపోయినప్పటికీ కూడా మరి బాబు ఎందుకు ఒక్కడే కిందకు వచ్చాడనే ప్రశ్న కూడా ప్రతి ఒక్కరికి వస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా కిందకు వచ్చిన తర్వాత ఆ డోర్స్ అంటే ఎక్కడైనా మనం చూడొచ్చు, ఏదైతే లిఫ్ట్స్ ఉంటాయో అవి 2 డోర్స్ కూడా అంటే ఏవైతే గ్రిల్స్ ఉంటాయో ఇక్కడ మనం చూడొచ్చు, ఏవైతే గ్రిల్స్ ఉంటాయో ఆ 2 క్లోజ్ చేస్తే కానీ మూవ్ అవ్వని పరిస్థితి అని చెప్పొచ్చు. అలాంటి ఇక్కడ మాత్రం బాబు కిందకు వచ్చిన తర్వాత ఇదే ఫ్లోర్ ఎక్కడైతే ఇప్పుడు నేను ఉన్నానో ఇక్కడే ఆ బాబు లోపల ఉన్నాడు, నేను ఇప్పుడు బయట ఉన్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గ్రిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మూవ్ చేసేది ఏదైతే మనకి ఇక్కడ ఒక గ్రిల్ కనిపిస్తుందని చెప్పొచ్చు. అంటే దీన్ని క్లోజ్ చేసిన తర్వాత పైకి వెళ్ళాల్సిన లిఫ్ట్ అనేది ఏదైతే గ్రిల్ ఉందో అది ఓపెన్లో ఉన్నప్పుడే ఒక్కసారిగా మూవ్ అయ్యిందని చెప్పొచ్చు. మూవ్ అవ్వంగానే బాబు భయపడి అంటే నాకేదో జరుగుతుంది, మూవ్ అయిపోతుంది అని చెప్పి ఒక్కసారిగా భయానికి గురై ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా బయటికి దూకే ప్రయత్నం చేసినప్పుడు అంటే ఇప్పుడు నేను చూడొచ్చు, ఏదైతే నా హ్యాండ్ కనిపిస్తుందో మనోజ్ ఇక్కడ వరకు లిఫ్ట్ వచ్చేసరికి బాబు జంప్ చేయడం జరిగింది. పైనుంచి జంప్ చేయగానే ఏదైతే ఇక్కడ మనకి ఇరగొట్టిన ఆనవాళ్ళు ఏవైతే కనిపిస్తున్నాయో లిఫ్ట్ పైన అక్కడ బాబు సగం బాడీ అనేది అంటే స్టమక్ దగ్గర అనేది ఇరుక్కుపోయిన పరిస్థితి. ఏవైతే ఇప్పుడు మనకి అక్కడ ఇటుకలు అవన్నీ కట్ చేసినట్టు ఏదైతే కనిపిస్తుందో ఆ కింద భాగం మొత్తం కూడా బాబు శరీరం ఏదైతే ఉందో అంటే పొట్ట కింద ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఉన్న పరిస్థితి అని చెప్పొచ్చు. నేను ఒకసారి 1st ఫ్లోర్కి వెళ్ళి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ నుంచి తల భాగం అనేది పైకి ఉండటంతో అంటే 1st ఫ్లోర్లో తల భాగం అలాగే కింద గ్రౌండ్ ఫ్లోర్లో బాడీ కింద భాగం ఉండటంతో ఒక్కసారిగా బాబు గట్టిగా అరవటం జరిగింది. అలాగే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి చూసేసరికి బాబు తల భాగం ఇక్కడ చూడొచ్చు గ్రిల్ వేసి ఉంది ప్రస్తుతానికి. ఏదైతే ఇప్పుడు ఇది లాక్ చేసిన పరిస్థితి, ఇది వెళ్ళని పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైతే ఇది ఓపెన్ చేసి అటువైపు దిగి బాబుకి తల ఏదైతే పైకి ఉండటంతో బాబుకి ధైర్యం చెప్పి మాట్లాడిస్తూ బాబుతో అదేవిధంగా ఫ్లూయిడ్స్ ఇస్తూ ఆక్సిజన్ ఇస్తూ సడన్గా బాబు అన్కాన్షియస్ అవ్వటం జరిగింది. అయినా కూడా బాబుని కొంచెం ఆక్సిజన్ ఇస్తూ ఫ్లూయిడ్స్ ఇస్తూ అలా దాదాపుగా
3.5 గంటలు శ్రమించి అతి జాగ్రత్తగా అయితే బాబుని తీయడం జరిగింది. డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా చాలా శ్రమించారు అంటూ కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ కొంచెం మధ్యలో ఇరుక్కుపోయాడు కాబట్టి అతి సురక్షితంగా తీసుకొచ్చామంటూ కూడా నాంపల్లి ఏసీపీ కూడా చెప్పడం జరిగింది. ఒకవైపున చూస్తే నిన్న ఈ బిల్డింగ్ మొత్తం కూడా బాబుకి ఏం జరుగుతుందో అంటూ కూడా ఒక్కసారిగా భయపడిన పరిస్థితి అని చెప్పొచ్చు. అక్కడ చూడొచ్చు ఏదైతే గ్రిల్ ఉందో అది మొత్తం కూడా ఇరక్కొట్టేసి పక్కన పెట్టిన పరిస్థితి అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ లిఫ్ట్ నాట్ వర్కింగ్ అంటూ కూడా బోర్డులు పెట్టడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కేవలం అంటే దేవిక బాబు పరిస్థితి ఏంటి, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, బాబు క్షేమంగానే ఉన్నాడా, డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, ఏదైతే లిఫ్ట్లో ఇరుక్కుపోయిన బాబు ఏదైతే ఉన్నాడో దాదాపుగా పొట్ట భాగం ఏదైతే ఉందో చెస్ట్ బ్రెస్ట్ కింద ఏదైతే పొట్ట భాగం ఉందో అది దాదాపుగా కొంచెం డ్యామేజ్ అయినట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. లోపల ఆర్గాన్స్ కొంచెం బాగాలేవు అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. అంటే లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది, సో వెంటనే సర్జరీ చేయాలి అంటూ కూడా డాక్టర్లు నీలఫర్ డాక్టర్లు అయితే నిన్న సర్జరీ చేసినట్టుగా కూడా ఇక్కడ ఉన్న కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ బాబు పరిస్థితి మాత్రం విషమంగానే ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఒకసారి నీలఫర్ హాస్పిటల్కి వెళ్ళి మరి బాబు పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది కూడా ఒకసారి వాళ్ళ బంధువులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనోజ్. రైట్ దేవిక, సో మొత్తం మీద లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు బాలుడు, ఆయన తన తాతతో పైకి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఏం జరిగిందేమో కానీ కిందికి వచ్చేస్తాడు. అయితే గేట్ క్లోజ్ అవ్వకముందే గ్రిల్ గేట్ సంబంధించిన లిఫ్ట్ కు ఆ గ్రిల్ గేట్ క్లోజ్ అవ్వక మునిపే లిఫ్ట్ ఒక్కసారిగా పైకి వెళ్ళడం ప్రారంభించింది. దీంతో ఆ బాబు కొంత దూరం వెళ్ళిన తర్వాత దూకేందుకు ప్రయత్నం చేయగా ఆయన కింద పడలేదు, కానీ ఆ లిఫ్ట్కి గోడకి మధ్యలో ఆగిపోయాడు, ఇరుక్కుపోయాడు. అయితే ఆ బాబు మధ్యలో ఇరుక్కుపోవడంతో ఆ లిఫ్ట్ వెయిట్ ఏదైతే ఉందో అది పైకి కదలకుండా ఉండిపోయింది, కానీ ప్రెషర్ మాత్రం మొత్తం అంతా ఆ బాబు పైన పడింది. బాబు పొట్ట భాగం మొత్తం కూడా పైన ఉన్నటువంటి ఆ వాల్కి ఆ బాబు లిఫ్ట్కి మధ్యలో ఇరుక్కుపోయింది, చాలా ప్రెషర్ అనుభవించాడు. అయితే కొంత తల భాగం పైన ఉండడంతో కొంత ఫ్లూయిడ్స్ లాంటివి ఇచ్చి కొద్దిసేపటి పాటుగా ఆ బాబుని మాట్లాడించే ప్రయత్నం చేశారు. సో సుమారుగా 3-4 గంటల పాటు శ్రమించి ఫైర్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అక్కడికి చేరుకొని కట్టర్ల సహాయంతో ఆ బాబును సురక్షితంగా కాపాడే ప్రయత్నం చేశారు.